చాలామంది ఏం చెప్తారంటే, ఈ గవ్వల్ని ఇంట్లో ఉంచుకుంటే డబ్బొస్తది. లేదంటే డబ్బు మీద పెడితే డబ్బు 2 రెట్లు పెరుగుతుంది. ఇట్లాంటివి చెప్తుంటారు. నిజమేనా? శ్రీనివాస్ గారు ఒక ఉదాహరణ చెప్తాను. మనందరికీ కూడా ఐరన్ తెలుసు. అవును. ఇనుము, అవును. ఇనుప వస్తువు. ఇదేమిటి? ఇనుప వస్తువు. మనిషి శరీరంలో కూడా ఐరన్ ఉంటుంది. యెస్. మనిషి శరీరంలో ఉన్న ఎలిమెంట్ ఐరన్, ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ కూడా రెండు ఒకటేనా? కాదు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ వర్డ్స్. ఓకే. గవ్వలని ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. అచ్చా! ఓహోహో! ప్రశ్నాశాస్త్రానికి అనుసరించి చెప్పగలిగిన గవ్వలు కొన్ని ఉన్నాయి. లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ గవ్వలుగా కేవలం ధనాకర్షణ కోసం ఉపయోగించేటువంటి గవ్వలు కొన్ని ఉన్నాయి. ఓహో! పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. అబ్బబ్బబ్బో! హ్మ్. అన్ని గవ్వలే, ఆ! అందరూ మనుషులే. వాళ్ళలో కూడా పురుషులు, పుణ్యపురుషులు. పుణ్య పురుషులు ఉన్నట్టు వీటిలో కూడా కొన్ని రకాలైనటువంటి వర్గాలు ఉన్నాయి.